గత ప్రభుత్వ హయాంలో రాజధాని పరిస్థితి మూడు ముక్కలాటలాగా మారిందని ఏపీని రాజధాని లేకుండా చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే సీఎం ఆదేశాలతో రాజధాని ప్రాంతాన్ని శుద్ధి చేశామని తెలిపారు. నిపుణులను మళ్లీ పిలిపించి పనులు ప్రారంభించినట్లు మంత్రి చెప్పారు. ప్రిన్సిపల్ సెక్రటరీస్ జడ్జిలకు కలిపి మొత్తం 186 బిల్డింగ్స్ నిర్మాణంలో ఉన్నాయన్నారు. హైకోర్టు 7 అంతస్తులు, అసెంబ్లీ 350 మీటర్ల ఎత్తులో నిర్మాణం జరుగుతుందని తెలిపారు. పెట్టేస్తాను, పెట్టండి, క్యాసన్ పెట్టండి. వరల్డ్ బ్యాంకు ఏడీబీ ద్వారా 15,000 కోట్లు, హట్కో వచ్చి 11,000 కోట్లు, అదేవిధంగా బ్యాంక్స్ ద్వారా 5,000 కోట్లు. దీంతో స్టార్ట్ చేస్తాం. ల్యాండ్ వాల్యూ పెరిగిన తర్వాత ల్యాండ్ అమ్మేసి ఈ యొక్క అప్పు తీర్చేయడం జరుగుతుంది. కాబట్టి అప్పు తీర్చడానికి ప్రజలు కట్టే ట్యాక్సుల ద్వారా కాదు. కొందరు ప్రతిపక్ష నాయకులు అది మొదలుపెట్టారు. ఇదంతా ప్రజలు కట్టే డబ్బులతో వేస్ట్ చేస్తున్నారు. దీన్ని వేస్ట్ ఏముందండి? రాజధాని ప్రజలు పెట్టే ట్యాక్సులతో చేయటం లేదు. ఈ ల్యాండ్ పుల్లింగ్ చేసేటప్పుడే ఒక పద్ధతి ప్రకారం ఆ రోజు ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు. ఇలా చేయండి, ఇంత ల్యాండ్ మిగులుతుంది, దాంట్లో ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయండి, దానికి యాక్చువల్గా లోన్స్ రైజ్ చేసుకోండి, దాన్ని అమ్మేసేసి యాక్చువల్గా కట్టడని అలా చక్కగా జరుగుతుంది. ప్రతిపక్ష ఎవరైతే నాయకులు ఉన్నారో మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఒక్క పైసా రాష్ట్ర ప్రజలు కట్టే ట్యాక్సుల ద్వారా మేము ఖర్చు పెట్టము. సార్ దగ్గర 6 ఏళ్ళ పాటు ఇది ముళ్ళకంపల వాటితో నిండిపోయింది. మీరు చూసారు కదా, ఇంటాక్ట్గా ఉన్నాయన్నీ. అన్నీ యాక్చువల్గా స్టడీ చేయించామండి. యాక్చువల్గాను కమిటీలు వేసాము, అధికారులు, సీఈలు వాళ్ళందరూ అన్నీ పర్ఫెక్ట్గా ఉండే, ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. అందరూ ఎటువంటి ఇబ్బంది. గత ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాజధాని నిర్మించాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్న కూడా రేజ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ అదే ప్రశ్న తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. దాన్ని అంటే ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని కావాలండి. ఈరోజు ల్యాండ్ పూలింగ్లో రైతులు ఇచ్చారు, ల్యాండ్ బ్యాంక్ కొంత మిగిలింది. ఆ ల్యాండ్ బ్యాంక్తో మంచి రాజధాని కడుతున్నాం. కావాలి కదా ఎవరికైనా రాజధాని. ఇప్పుడు ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీస్ మినిస్టర్లు ఒక దగ్గర ఉంటున్నారు, హెచ్ఓడీలు ఒక దగ్గర ఉంటున్నారు, హెచ్ఓడీలు కింద ఉన్నవాళ్ళు ఇంకో బిల్డింగ్లో ఉంటున్నారు. కొందరు గుంటూరులో ఉంటున్నారు, కొందరు మంగళగిరిలో ఉంటున్నారు, కొందరు బయట ఉంటున్నారు. ఒకరు పనుండి వస్తే ఫస్ట్ మినిస్టర్ని కలిస్తే నెక్స్ట్ సెక్రటరీ తిరిగిపోతారు. మళ్ళీ పనుంది హెచ్ఓడి అంటే గుంటూరు లాంటి విజయవాడ పోతారు. అటువంటిది కాకుండా ఇక్కడ ప్రజల సౌకర్యం కోసం, పరిపాలనా సౌకర్యం కోసం ప్రజలు ఇబ్బంది పడకూడదని ఈ కట్టే టవర్స్ ఏదైతే ఉండో 5 టవర్స్ కడుతున్నాం. మినిస్టర్ అక్కడే ఉంటాడు, మినిస్టర్ యొక్క సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ అక్కడే ఉంటారు, సెక్రటరీలు అక్కడే ఉంటారు, కమిషనర్లు అక్కడే ఉంటారు, డైరెక్టర్లు అక్కడే ఉంటారు, వాళ్ళ స్టాఫ్ అంతా అక్కడే ఉంటారు. ఎవరైనా ప్రజలు పని మీదకి వస్తే ఆ 2 ఫ్లోర్లో 3 ఫ్లోర్లో చూసుకుంటే మొత్తం పని అయిపోతుంది. అలా ఒక మా ముఖ్యమంత్రి గారు